ఓం నమ శివాయ. చాలామందికి సందేహం ఉంటుంది కదండీ! గోవిందయ్యకి ఎలా ముడుపు కట్టాలని. ఎప్పుడైనా శనివారం రోజు మీరు ముడుపు కట్టుకుంటే చాలా మంచిదండి. శనివారం రోజు పసుపు కలర్ జాకెట్ పీస్ తీసుకొని అందులోని లవంగాలు, అలాగే ఎండు ఖర్జూరం, అందులోనే పచ్చకర్పూరం, గంధము ఇవన్నేసి మీకెంత రూ. 11 లేకపోతే మీకెంత డబ్బులు తోస్తే అంత డబ్బులు పెట్టి ముడుపు కట్టేసి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని ఆ ముడుపుని వెంకటేశ్వర స్వామి పాదాలు ఫోటో ఉంటే మీ దగ్గర పెట్టుకొని మీ కోరిక నెరవేరిన తర్వాత తిరుపతి కానీ మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే హుండీలో వేస్తే చాలా మంచిదండి. అలాగే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టిన తర్వాత చాలామంది అనుకుంటారు మా కోరికలు తీరలేదని. కానీ వెంకటేశ్వర స్వామి కోరిక ఆలస్యంగా తీరినా సరే ఆయన ఒకసారి సంపద ఇచ్చారనుకోండి, మీరు లెక్క పెట్టడానికి కూడా సరిపోదండి. అంత సంపదని, ఆరోగ్యాన్ని, ఇంట్లో అన్ని అష్టైశ్వర్యాలను కురిపిస్తారండి. వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి నమ్మి చూడండి. ఒక్క రవ్వ లేట్ అయినా సరే అసలు కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో. అంత సంపదనిస్తారండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాళ్ళండి. ఉద్యోగం చదువుకుండేవారు. ఉద్యోగం రాలేదు. చాలా ఇబ్బందులు పడారు. చాలా కష్టాలు పడ్డారు. అయితే చాలా డబ్బులు కట్టి పై చదువులు చదవడానికి దూరం వెళ్లారండి. లండన్ వెళ్ళి అక్కడ చదువుకొని ఉద్యోగం చేసి ఒక 13,00,000 వరకు అప్పు చేసి మరి అక్కడికెళ్ళినా సరే ప్రతి మంతు ఇండియాలో ఉన్నన్నాళ్ళు తిరుపతికెళ్ళేవాళ్ళండి. ఇండియాకొచ్చినప్పుడు అలాగే లండన్ నుంచి ఇండియాకొచ్చినప్పుడు కూడా తిరుపతి వెళ్ళేవాడు. ఎన్ని కష్టాలున్నా కానీ వెంకటేశ్వర స్వామిని నమ్మిన భక్తులకి ఎప్పుడు ఇది చేయరు కదండీ! ఆయన ఎప్పుడు అండదండగా ఉంటారు. ఒక్కసారి లండన్‌కి వెళ్ళి ఆయన ఎంత సెటిల్ అయ్యారంటే అసలు ఆయన జీవితమే మారిపోయింది. నా కళ్ళ ముందు చూశాను. దేవుడున్నారు అనడానికి ఇదొక్కటే నిదర్శనం అండి. మనం భక్తితో, ఆర్తితో నమ్మితే భగవంతుడు మన వెంటే ఉంటారండి. ఏదైనా భక్తి ముఖ్యం, నమ్మకం ముఖ్యము. ఈరోజు మనం కోరుకున్నాం దేవుడు తీర్చలేడు. ఎక్కడ దేవుడున్నాడని అసలు ఆ మాట ఎప్పుడు అనకూడదండి. ఒక రవ్వ లేట్ అయినా సరే మన బాధలు, మన కష్టాలు అన్నీ ఆ గోవిందయ్య, పద్మావతి సైత, భూదేవి, శ్రీదేవి సైత ఆ గోవిందుల వారు అన్నీ మన మాటలు వింటారండి. గోవిందయ్యని నమ్ముకోండి. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే 2 అరచేతులు చూసుకొని ఓం నమో నారాయణ అనుకుంటే చాలా మంచిదండి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు ఓం నమ శివాయ అనుకుంటే చాలా మంచిదండి. అలాగే సప్త శనివారాలు పూజ చేసినా మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. కొంచెం ఇటు అటు అయినా తప్పకుండా ఆ గోవిందయ్య మన మొర అయితే ఆలకిస్తారండి. భక్తితో చేయండి ఏ పూజ అయినా సరే.